గొడ్డలి గన్ హత్యల చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతోంది. ఇప్పుడు కూటమి నేతల వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చే క్రమంలో గతంలో ఎప్పుడో జరిగిపోయిన సంఘటనల్ని ప్రస్తావిస్తూ జగన్ విమర్శలు చేయడంతో ఈ ఎపిసోడ్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. జగన్ విమర్శలకి కూటమి నేతలు వరుస పెట్టి కౌంటర్స్ ఇవ్వడంతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఈ ఎపిసోడ్. మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు ముగ్గురు బలైపోయారు. మేం బాధితులం. మాపైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. గొడ్డలి పార్టీ అంటూ వైసీపీపై టీడీపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో జగన్ చేసిన విమర్శలిది. తన కుటుంబంలోనే ముగ్గురు బలయ్యారని అన్నారాయన. ఈ వ్యాఖ్యలకే ఇప్పుడు కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఆ రోజు నువ్వు రిలయన్స్ వాళ్ళ పాత్ర ఉందని చెప్పి దాడులు చేయించి, నానా యాతన చేయించి, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత రిలయన్స్ వాళ్ళని మంచిని చేసుకొని వాళ్ళు చెప్పిన వాళ్ళకి రాజ్యసభ సీట్ ఇచ్చావా లేదని చెప్పి నేను అడుగుతున్నాను. దీనికి కర్మ, కర్త, క్రియ నువ్వే. ఏం జరిగిందో నువ్వే చెప్పాలి. రాజధాని విషయం దగ్గర నుంచి వివేకానందరెడ్డి హత్య వరకు అన్నిటిలోనూ రోజుకో మాట మాట్లాడడం జగన్ కు అలవాటేనంటూ విమర్శించారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. రోజు ఒక మాట వివేకానందరెడ్డి ఎట్లా చెప్పినాడు, ఉండేపోటు అన్నాడు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మా పైన రుద్దినాడు. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాళ్ళే 8 ముందు అక్యూజ్డ్ 8 అవినాష్ రెడ్డి వాడు ఎంపీ వాళ్ళ ప్రభుత్వంలో అయిన తర్వాత వైఎస్ సునీత అంటాడు, ఉండేపోటు అంటాడు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మేమంటాడు, మళ్ళీ ఇప్పుడు అంటాడు. అట్లే అమరావతి ఎస్ అంటాడు, మళ్ళీ 3 అంటాడు, మళ్ళీ ఇప్పుడు బాగా అంటాడు. ఏ మాట మీద ఉన్నాడు. అధికారం కోసం ఎంతకైనా తెగించడం జగన్ నైజమన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. రేపు అధికారంలోకి వస్తే రప్ప అంటూ ఉన్నాం. రేపు అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టుగా నరుకుతానంటూ ఉన్నాం. తప్పు జారి అధికారంలోకి వస్తే ఆ మేకపోతుల తలలు నరికినట్టే మన తలలు నరికితే బిడ్డలు లేనిటువంటి తల్లులు ఉంటారు, భర్తను కోల్పోయినటువంటి భార్యలు ఉంటారు. అటువంటి రాష్ట్రం మనకి అవసరం లేదు అని అంటే అటువంటి సిద్ధాంతాలు ఉన్నటువంటి గొడ్డల పార్టీ కూడా మనకు అవసరం లేదు అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా గాఢంగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా జగన్ చేసిన వ్యాఖ్యలతో పొలిటికల్ దుమారం రేగితే ఎప్పుడో జరిగిన ఘటనలపై ఇప్పుడు రచ్చ నడుస్తోంది.